నిజంగా గుడ్ అనేది మంచిదేనా? ఒక రోజుకి 58 గుడ్లు తిన్నా కూడా కొలెస్ట్రాల్ ఎటువంటి విషయంలోనూ పెరగవు అనే విషయం ఎంతమందికి తెలుసు? నేను మీ డాక్టర్ లక్ష్మణ్ సాయి మనమ. సో ఇది ఒక ప్రత్యేకమైన కేస్ స్టడీ అండి. హెప్బర్న్ అనే ఒక కెనీడియన్ ఒక జిమ్ రెస్లర్ అంటాం, సో బాడీ బిల్డర్. అతను ఒక రోజుకి 58 కోడిగుడ్లు తిన్నాడు. అయినా కూడా తన కొలెస్ట్రాల్ అనేది ఎటువంటి పరంగానూ ఎఫెక్ట్ అవ్వలేదు. దానికి మెయిన్ కారణం ఒకటి తను చేసే పని, బాడీ బిల్డింగ్. ఇంకోటి ఈ ఎగ్స్ అనేవి మంచి ప్రోటీన్ అన్నమాట, యానిమల్ ప్రోటీన్. ఒక ఎగ్లో సుమారు హోల్ ఎగ్ తీసుకున్నట్టయితే ఎగ్ యోక్తో కలిపి 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అదే ఓన్లీ తెలుపు మాత్రమే తింటే 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. సో అసలు ఎగ్ ఎందుకు తినాలి? మనకందరికీ తెలుసు, ఇండియాలో 70% మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఇంక్లూడింగ్ చాలామంది అనుకున్న వాళ్ళలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళ మజిల్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి మెయిన్ కారణం ప్రోటీన్ లోపం. అలా అని నా ఉద్దేశం మనందరం 58 గుడ్లు తినమని కానే కాదండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.